గురువుగారు, ఏరువాక పున్నమి ప్రత్యేకత ఏంటి? ఎటువంటి నియమాలను పాటించాలి? ముందుగా ఏరువాక పున్నమ వస్తున్న సందర్భంగా రైతు బాంధవులు, రైతు మిత్రులు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తి అపరావతారమైనటువంటి రైతులు అందరికీ శుభాకాంక్షలు. రైతులకు బాంధవుడెవరు? కృష్ణుని సోదరుడు బలరాముడు. బలరాముడి ఆయుధం హలం, నాగలి. ఏరువాక పౌర్ణిమకు రైతులకు ఏమిటి సంబంధం? అసలు ఏరువాక పున్నమ అంటే ఏమిటి? ఏరు నీటి వసతి. పౌర్ణిమ ఒకానొక 12 చంద్రుని సమీపంలో ఏ నక్షత్ర సంచారం ఉంటుందో ఆ నక్షత్ర సంచారాన్ని అనుసరించి చంద్రుడు 16 కళ్ళలతో కనిపించేటటువంటి ఒక తిథి, పూర్ణ తిథి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణిమకు ఏరువాక పున్నమ అని పేరు. పౌర్ణమి, పున్నమ ఏ విధంగా చెప్పుకున్నా కూడా రైతు ఏరులో ప్రవహించేటటువంటి నీటి జాడలను గుర్తించి రాబోతున్న వర్ష ఋతువు లేక వర్షాకాలం అంతా కూడా ఈ ఏరు నీటితో నిండడంతో అంత ప్రమాణంలో పెరిగి ఆ నీటి యొక్క ఛాయలు, నీటి లభ్యత అనుసరించి ఎంత మేరకు పొలం సాగు చేయాలి, ఎంత మేరకు పొలాన్ని దున్ని సిద్ధం చేసుకోవాలి అనే నిర్ణయాలు చేసుకోవడం కోసం మృగశిర కార్తె మధ్య భాగంలో పౌర్ణిమ తిథి వస్తుంది కనుక అడపా కురిసేటటువంటి ఆ వాన చినుకులలో భూమి 1 అంగుళం 2 అంగుళాల మేరకు తడిసి దున్నడం కోసం సిద్ధంగా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో పశువులను వెంట పెట్టుకొని, నాగలిని భుజం పైన వేసుకొని, ఒక్క నీటి కుండ వెంట పెట్టుకొని పొలానికి చేతపుచ్చుకొని అలా బయలుదేరుతాడు. వాక పోవుట అని అర్థం. పొలం వైపుగా రైతు ప్రయాణానికి ఆరంభం చేసేటటువంటి రోజు కనుక అది పౌర్ణిమ రోజు కనుక ఏరువాక పౌర్ణిమ అన్న పేరిట తెలుగువాట ప్రసిద్ధమైంది. తెలుగునాడు, ఈ క్షేత్రం అన్నపూర్ణ అన్న పేరుకు పర్యాయం. ఇక్కడ రైతు ఆహారాన్ని అందించే, ప్రపంచానికి సంతోషాన్ని అందించే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తితో సమానం, పరమాత్ముడితో సమానం. అన్నపూర్ణ అయిన ఆ ఆహారాన్ని మనకు అందించేటటువంటి ప్రత్యక్ష దైవం. అటువంటి ఆ రైతు తాను మాత్రమే, తనకు మాత్రమే, తన కుటుంబం కోసమేనే స్వార్థం లేకుండా యథాశక్తి భూమిని దున్నడం కోసం ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేటటువంటి రోజు పౌర్ణిమ. ఈ రోజున భూమిని నాగలితో దున్ని హింసించే ప్రయత్నం చేస్తున్నాను కనుక భూమాత నన్ను క్షమించు, నన్ను కాపాడు అంటూ నమస్కరిస్తాడు. అలాగే పశువులు తనకు వ్యవసాయం చేసే నిమిత్తమై సహకారాన్ని అందిస్తాయి కాబట్టి పశువు గిట్టలను కడిగి వాటికి గ్రాసాన్ని, పచ్చికను అందించి వాటిని ప్రేమగా చూస్తూ వెంట పెట్టుకొని పొలానికి వెళ్ళి పొలం హద్దులు చూసుకొని వరి మడులు, మడి అంటే సరిహద్దులు, వాటి నిర్ణయం చేసుకొని ఈ మేరకు నేను వ్యవసాయం చేసే నిమిత్తమై, శ్రీకారం చుట్టే నిమిత్తమై వెంట తెచ్చుకున్న ఆ కుండలో ఉండే నీటిని చూచి ఈ నీటిని ఇలా చిలకరించి ఇక పైన నేను వ్యవసాయాన్ని దున్నడం కోసం ఆరంభం చేసే ప్రయత్నాలకు పూజ చేస్తూ శ్రీకారం చుడతాను అంటూ పొలంలో పాదం మోపి భూమాతకు నమస్కరిస్తాడు. ఇది ఏరువాకనాడు చేసేటటువంటి విధి. మనమంతా కూడా ఈ రోజున బలరామకృష్ణులను పూజించాలి. యథాశక్తి వెన్నను ఇంటిలో కృష్ణుడికి, బలరాముడికి అంటే సోదరద్వయానికి ప్రసాదంగా, నైవేద్యంగా అందించి నమస్కరించాలి. యథాశక్తి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పచ్చిక బయళ్లను చూసి ఆనందించడంతో పాటుగా ఇంటిలో కూడా చిన్న చిన్న పూల కుండీలలో పచ్చికను పెంచే ప్రయత్నం చేయాలి. ఒక మట్టి పాలికలో మట్టి పోసి నవధాన్యాలు అందులో పోసి నీటిని చిలకరించి నవగ్రహ స్తోత్రం చదివి ప్రార్థన చెయ్యాలి. దేవతానుగ్రహంతో సస్యశ్యామలమై ధరిత్రి లోకాలకు మేలు కలిగించాలి. ఆహారం నాకు మాత్రమేనే స్వార్థం లేకుండా నిస్వార్థ బుద్ధితో రైతు అందరికీ మేలు కలిగించే విధంగా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, ఎంత కృషి చేస్తున్నాడో, కృషివలుడిగా మారుతున్నాడో,
మనం కూడా అలా కృషి చేసేటటువంటి ఆ కృషివలుడైన రైతును చూచి గౌరవించి దైవ సమానంగా భావన చేసి యథాశక్తి సహాయం చేసే పని కూడా మనం చెయ్యాలి అని చెప్పడమే ఈ ఏరువాక పౌర్ణిమ అన్న పండుగలో ఉండే అంతరార్థం. దసరా, దీపావళి, ఉగాది, రామనవమి, రక్షాబంధనం ఎన్ని పండుగలలో మనం ఆచరిస్తూ ఉంటాం. కానీ ఏరువాక పౌర్ణిమ అది వ్రతం కాదు, పండగ కాదు, నోము కాదు, నిత్యమైనది అని చెప్పుకోవాలి. నిత్యమైన వ్యవహారాలలో రథసప్తమి నాడు ఎటువంటి పాటింపులు మనం పాటిస్తూ ఉంటామో, పులగం వండడం, పులగాన్ని అందరం స్వీకరించడం, భూమిని ప్రార్థించడం, గోమాతను పూజించడం, రథసప్తమి నాడు చేసేటటువంటి ఆచారాలన్నీ కూడా ఏరువాక పున్నమ నాడు చెయ్యాలి. ఒక్క జిల్లేడు ఆకులను భుజాలపైన ఉంచి స్నానం చేయడం మినహాయించి మిగతావన్నీ కూడా ఏరువాక పౌర్ణిమ నాడు మనం పాటించాలి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. శివుడికి పశుపతి అని పేరు. మనమంతా కూడా పశువులతో సమానం, జ్ఞానం ఒక్కటే తేడా. కనుక పశువులను పశుపతి అయినటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహం కోరి గౌరవించడం, వాటిని ఆదరించడం, వాటికి ఆహారాన్ని అందించడం, పచ్చిక గ్రాసాన్ని, పచ్చి గడ్డిని వాటికి ఆహారంగా అందించడం, అవి ఆనందించడంతో మనకు కూడా సంతోషం కలుగుతుంది. ఇవన్నీ కూడా నగరాలలో అలాగే అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉండేవారికి అందే విషయాలు కావు. కనుక లౌకికంగా ఏం చెయ్యాలి? శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివ సన్నిధానంలో ఉండేటటువంటి నందీశ్వరుడిని చూచి నమస్కరించి చక్కగా కడిగి చెవుల వద్ద నందీశ్వర నమస్తుభ్యం శాంబానంద ప్రదాజిక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాలి. నందీశ్వరుని పూజించాలి. సిటీ వాతావరణం లేక అపార్ట్మెంట్ సంస్థలు ఉండేటటువంటి వారు కనీసం పాటించవలసిన విధి అని కూడా మనం ఏరువాక పున్నమ గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం.